హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా రూపొందిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు నేటి ఆడియన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని తన హెయిర్ స్టైల్తో అదరగొట్టాడు. అదీ కాకుండా ట్రైలర్లో చూసినట్లుగానే మంచి ఎమోషనల్ మూమెంట్స్ అయితే ఈ సినిమాలో క్యారీ అయ్యిందని చెప్పాలి. ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మోహన్ చేర్కూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా ఓ మాదిరి ఉంటుందని కూడా అనుకున్నారంతా. ఇక హేషం అబ్దుల్ వాహబ్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా పాటల్లో చూసుకున్నట్లయితే సమయమా కానీ, గాజుబొమ్మ పాటలు చార్జ్ బ్లాస్టర్స్ అనే చెప్పుకోవాలి. హీరో నాని కూడా లాంగ్ హెయిర్ స్టైల్తో అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయిన శృతి హాసన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఓడియమ్మ పాటలో ఆమె డ్యాన్స్ మూమెంట్స్ చూసి అందరూ కూడా విజిలేసే విధంగా అదరగొట్టింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఏపీ మరియు తెలంగాణ ఎంతవరకు కలెక్ట్ చేసింది, అదేవిధంగా వరల్డ్ వైడ్ కూడా బాక్సాఫీస్ వద్ద ఎంత సంపాదించింది అనేది అయితే మనం చూద్దాం. ఇక మొదటి రోజు ఏపీ మరియు తెలంగాణ చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్లో 10 కోట్ల వరకు అయితే మొదటి రోజే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే 15 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది హాయ్ నాన్న సినిమా. రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే 5 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద 25 కోట్లు మొదటి రోజే కలెక్ట్ చేసింది హాయ్ నాన్న సినిమా. మరి ఈ సినిమా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.